సిద్దిపేట జిల్లా క్యాంపు కార్యాలయంలో 229 మందికి 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 6 గ్యారంటీలతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని, ఆంధ్ర తీపి తెలంగాణ చేదు అయిందని హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మాది సిద్దిపేట అని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేసుకున్నామన్నారు హరీష్ రావు. అందువల్ల రేపు ఎదురులో తప్పకుండా బ్యాంకింగ్ చేసుకోండి. లేట్ అయిపోతే డేట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకుపోయి మళ్ళీ చేయించుకుని రావాలంటే నాకు మరి నీకు. అందువల్ల కొంతమంది నాకు ప్రతిసారి 200 వాపస్ వస్తుంది. నచ్చినట్టు మళ్ళా 15 రోజులు వస్తారు అన్న డేట్ అయిపోయింది అంటారు, నాకు మరి నీకు. అందువల్ల దయచేసి వెంటనే రేపు ఎదురుండి బ్యాంకులో చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇకపోతే మా ప్రకటన విషయాలని చెప్పాడు, నేను మళ్ళా లోతులో పోను. మీరందరూ కూడా ఆపదలో పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి ఏదో అప్పుల పాలైపోయి ఖర్చు పెట్టుకున్నారు కనుక గుర్తా భక్తిగా ఏదో ప్రభుత్వం నుంచి మీకు కొంత సాయం అందించే ప్రయత్నం. మన సిద్దిపేట నియోజకవర్గంలో మీలాగా ఇప్పటి వరకు 8,329 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేశారు. 8,329 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటిదాకా నేను సహాయం అందించాను. అదేవిధంగా ఈరోజు ఇవాళ ఒకరోజు 229 మందికి 56 లక్షల రూపాయల చెక్కులు 229 కుటుంబాలకు సాయం జరుగుతాం. మరి మీరు కూడా ఆలోచించారు, మన సిద్దిపేట ఎంత చక్కగా అభివృద్ధి చేస్తున్నామో మీకు తెలియదు. కాదు పక్కకుండా ఏ ఊళ్ళైనా సిద్దిపేటను చూసి మీరు బాగుంది అన్నట్టుగా, మీరు గర్వపడేటట్టుగా, మీ గౌరవం పెరిగేటట్టుగా నేను పనిచేసిన తప్ప ఎన్నడూ కూడా మీరు తక్కువ చేసే పని నేను చేయలేదు. అది ఏదైనా సరే, చదువులైనా, పిల్లల చదువుల కోసం కాలేజీలైనా, హాస్టల్ అయినా, కాళేశ్వరం గోదావరి నీళ్లు తెచ్చినా, ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్లు తెచ్చినాం, ప్రతి ఊరుకు రోడ్ వేసినాం, ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, చెరువులు బాగా చేసుకున్నాం. ఎన్నో విషయాల్లో మంచి దవాఖానా సిద్దిపేటలో బ్రహ్మాండమైన ఆసుపత్రి పేద ప్రజల కోసం నిర్మాణం చేసుకున్నాం, సిద్దిపేటకు రైలు తెచ్చుకున్నాం, గోదావరి జలాలు తెచ్చుకున్నాం. ఇలా మన సిద్దిపేటను అనేక రకాలుగా ముందుకు తీసుకుపోయిన విషయం కూడా మీ అందరికీ తెలియని ఏం కాదు. మరి ఈరోజు రాష్ట్రంలో దురదృష్టవశాత్తు మనం కొద్దిగా ఓడిపోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏం చెప్పిందో మీకు తెలియదా? ఆ రోజు మన కేసీఆర్ గారు 6,000 పెళ్లికి ₹1,00,000 ఇచ్చాడు. కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 పిల్ల పెళ్లికి ఇచ్చాడు. బిడ్డ తాకు పోతే శబ్దాల భవనంలో కేసీఆర్ ఇంటించి కడుపు నుండి అన్నం పెట్టి లేకుండా తల్లిని పిల్లని ఇంకా తీర్చాడు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ 1,00,000 ఇచ్చింది కదా, మమ్మల్ని గెలిపిస్తే తులం బంగారం కూడా కలుగుతాం అన్నారా? మరి ఇప్పుడు ₹1,00,000 అయింది, తులం బంగారం అయింది. సంక్రాంతి దవాఖాన పోతే కేసీఆర్ ఇంటి పడ్డాయి. అంటే ఏ రకంగా వాళ్ళు మాయ మాటలు చెప్పి ఏం జరుగుతుంది? కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 నెలల 8 నెలల పెట్టింది, ఇచ్చే లక్ష్యం లేదు, ఇస్తామన్న కులం కూడా వస్తలేదు. దవాఖాన పోతే కేసీఆర్ మీకు కూడా పనిచేసింది. ఈ రకంగా వ్యవస్థ జరుగుతాం.